హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం KFC స్టైల్ చికెన్ లాలీపాప్స్ తీసుకొచ్చేసాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ అని మాత్రం చెప్పను, కొంచెం కష్టపడాలి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. బయట నుంచి క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ KFC స్టైల్ చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో నేనైతే సింపుల్ మెథడ్లో చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. సో ఈ రెసిపీ కోసం మనకు కావాల్సింది చికెన్ లెగ్ పీస్ అండి. చికెన్ లెగ్ పీసెస్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ ఘాట్లు పెట్టించారు, బట్ నేను ఇంకొన్ని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసినప్పుడు ఆ స్టఫ్ అంతా లోపలికి వెళ్ళి మంచి జ్యూసీగా ఉంటుందన్నమాట. సో దానికోసం మరికొన్ని పెట్టుకుంటున్నాను. సో చక్కగా చికెన్ అంతా వాష్ చేసేసుకుని ఇట్లా నాట్లు పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం పెప్పర్ పౌడర్ 1/4 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాము. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ మాత్రం టేస్ట్ తగినంత వేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకున్నాను. దీంట్లో కొంచెం టమాటో సాస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకోవడం కంటే మసాజ్ చేయాలి అని చెప్పచ్చు. సో చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే మనం మసాజ్ చేసేసుకుని ఈ చికెన్కు చక్కగా పట్టించేసుకుని 1 అవర్ పాటు మనం ఫ్రీజ్లో పెట్టేసుకోవాలి. సో దట్ ఆ మసాలా అంతా చక్కగా మ్యారినేట్ అయిపోతుంది చికెన్కు. ఇప్పుడు మనం బైండింగ్ కోసం మైదా తీసుకుంటున్నాము. మైదా కొంచెం ఎక్కువే పడుతుందండి. సో దాన్ని మొత్తం బైండ్ చేయాలి కదా. దాంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే పెప్పర్ పౌడర్ వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ దీంట్లో కూడా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా పైన బైండింగ్లో యాడ్ చేసుకోవడం వల్ల మన టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా చక్కగా అన్నీ మిక్స్ చేసేసుకోవాలండి. సో ఆ మైదా పిండిలో అన్నీ చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో నేను కూల్ వాటర్ తీసుకుంటున్నాను. కూల్ వాటరే తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, చికెన్ చక్కగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు దానిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని అది కూడా చక్కగా కలిపేసుకోవాలి, ఆ చికెన్కి చక్కగా పట్టేసేలాగా. చిల్లీ ఫ్లేక్స్ ఇలా లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్గా ఉంటుందండి. సో చక్కగా ఇలాగా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా. ఫస్ట్ మనం ఈ మైదా పిండి దాంట్లో వేసేసుకుని చక్కగా కోట్ చేసేసుకోవాలి. ఆ చికెన్ లెగ్ పీస్ని కోట్ చేసేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇలా కూల్ వాటర్లో డిప్ చేసుకోవాలన్నమాట. డిప్ చేసుకుని మిగిలిన లెగ్ పీసెస్ని కూడా బైండ్ చేసుకుని కోల్డ్ వాటర్లో డిప్ చేసుకోవాలి. సో ఇలా చేసేసుకుని మనం అన్ని చక్కగా పక్కన పెట్టేసుకుంటాము. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూపిస్తాను. సో చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలాగా అన్ని ఫస్ట్ స్టెప్ చేసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ లెగ్ పీసెస్ను ఆ మైదా పిండిలో డిప్ చేసేసుకోవాలి మొత్తం. సో చూసారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా మైదా పిండి చక్కగా మొత్తం లెగ్ పీసెస్ అంతా పట్టేలాగా ఇలా మనం ప్రెస్ చేస్తూ అనాలి. లాస్ట్లో ఇట్లా విదిలిచ్చినట్టు అనాలన్నమాట. సో దాని ద్వారా ఏదైనా ఎక్సెస్ పిండి ఏదైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది. ఇలా లెగ్ పీసెస్ అన్నిటినీ చక్కగా మనం బైండ్ చేసేసుకోవాలండి. సో చూసారు కదా, నేనైతే మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇది మనకి సెకండ్ స్టెప్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఫస్ట్ మనం హైలో పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఈ లెగ్ పీసెస్ అన్ని దాంట్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే బయట ఉన్న పిండితో పాటు లోపల ఉన్న చికెన్ కూడా ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట. సో ఇది కుక్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుందండి. మనం పేషెంట్గా ఉండాలి. చూసారా, ఒక సైడ్ అంతా కలర్ వచ్చేసింది కదా, ఇంకొక సైడ్ కూడా చక్కగా టర్న్ చేసేసుకుని మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. బయట వాళ్ళు ఏం ఆయిల్స్ యూస్ చేస్తారో తెలీదు, టేస్టింగ్ సాల్ట్స్ యూస్ చేస్తారు. సో అలా కాకుండా ఇంట్లో మనం చక్కగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా తిన్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో మీరు కూడా కంపల్సరీ నేను చెప్పిన మెథడ్లో ఈ KFC స్టైల్ చికెన్ లాలీపాప్స్ని అయితే ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు చిన్నపిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు. సో
మరి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు కదా. సో అలాగే ఇక్కడ నేనైతే చక్కగా చికెన్ లాలీపాప్స్ అన్ని అరేంజ్ చేసేసుకున్నాను. నేనైతే టమాటో సాస్ తోటి టేస్ట్ చూసేస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ మీరు కావాలంటే మైనీస్తో కూడా టేస్ట్ చూడొచ్చు. సో నేను టమాటో సాస్ తోటి టేస్ట్ చూసేసాను. చాలా చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను. మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.